ఈశాన్య రాష్ట్రం అసోంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు నుంచే ఎన్డీఏ ముందంజలో ఉంది. కాంగ్రెస్ కూటమి రెండో స్థానంలో కొనసాగుతోంది. జలుక్బారీలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముందంజలో ఉన్నారు. జోర్హాట్లో లోక్సభ ఎంపీ, అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గౌరవ గొగోయ్ వెనుకంజలో ఉన్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి హితేంద్రనాథ్ గోస్వామి ఆధిక్యంలో ఉన్నారు. ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ బిన్నాకండిలో ముందంజలో ఉన్నారు. ఎన్డీఏ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుండడంతో గువాహటిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తల కోసం ప్రత్యేక వంటకాలను సిద్ధం చేస్తున్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అసోంలో మొత్తం 126 స్థానాలు ఉండగా అధికారం చేపట్టాలంటే 64 చోట్ల విజయం సాధించాల్సి ఉంది. ప్రస్తుత ఫలితాల సరళిని బట్టి చూస్తే ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.